నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి దాదాపు 33 మంది ఎమ్మెల్యేలను ఎర్రబల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకొని ఆమెను ముచ్చట పెడుతుందట. ఇక కేసీఆర్ సార్ బాధేంది, సుమారు 5-6 ఆల్రెడీ పూర్తి స్థాయిలో పార్టీ జంప్ అయిపోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయిస్తే సుమారు 5 మంది బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు అంటే ఈ తాటికొండ రాజయ్య పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి అంటే ఇద్దరికి తప్పుపైకి నడిచింది అనుకోండి. తాటికొండ రాజయ్యకు నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కొట్లాడుకున్నారు. ఆఖరికి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినటువంటి దాఖలాలు చూసినాం. కడియం శ్రీహరి కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఇదే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే ఏమన్నాడు, గతంలో 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నది, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతమైపోతుందని చెప్పి ఇదే కడియం శ్రీహరి గతంలో మాట్లాడిండు. ఇక ఎంపీకి సంబంధించిన ఎన్నికలలో బిడ్డ కోసం టికెట్ కూడా ఇచ్చింది కేసీఆర్. సరే ఎంపీగా పోటీ చేయమా, పెద్ద ఇబ్బంది లేదు, బీఆర్ఎస్ పార్టీకి మంచిగా టికెట్ ఇస్తా ఉందని చెప్పి బీఆర్ఎస్ అవకాశం ఇస్తే కడియం శ్రీహరి నాకు టికెట్ వేయొద్దు, అతని పార్టీ ఎదురా నాయన అని చెప్పి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఇద్దరు కూడా రాజీనామా చేసి ఓవైపు పార్లమెంట్ ఎన్నికలలో కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించినటువంటి దాఖలాలు కూడా చూసినాం. కడియం శ్రీహరి వికెట్ అవుట్. తర్వాత తెల్లం వెంకట్రావు ఉంటాడు. ఈ వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి ఎవరు, ఈయన అటు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. తను కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి పరిస్థితి. దానం నాగేంద్ర అని చెప్పి ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఒక్కొక్కరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పెద్ద శాతభారతం ఉన్న వీళ్ళంత కథ. ఆఖరికి మల్లారెడ్డి సవితా ఇంద్రారెడ్డి ఎవరైతే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో గతంలో మంత్రులుగా వ్యవహరించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు సింపుల్ కేసీఆర్ బాధేంది, ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో 70 నుండి 80 స్థానాలు రావాల్సింది కాస్త కేవలం 39 సీట్లకే పరిమితం అయిపోయారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో గెలవడానికి కేసీఆర్ బస్సు యాత్రలు, హంగామా ఆర్బాట్లు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో కంగు తిన్నాడు. ఒక్క సీటు కూడా రాకపోవడం చెంప చేట్లాగా మారింది కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సుమారు 33 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లు, ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో మాజీ మంత్రులను అందరిని పిలుచుకొని సమీక్ష ఏర్పాటు చేసిండు. ఆ సమీక్షలో కేసీఆర్ చెప్పిన మాట ఒకటట. ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ అడిగింది ఒకే ఒక మాట, ఎవరెవరు పార్టీలు మారుతున్నారు, పార్టీలు మారే వాళ్ళ ప్రతి లిస్ట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసీఆర్ మల్లారెడ్డిని పిలిపించుకొని, మల్లారెడ్డి ఏం సంగతి పార్టీ మారుతున్నట్టు ఏంటంటే, సార్ ఈ కాల్మొక్త మీరే నాకు గురువు, మీరే ఇచ్చారు సార్ ఈ పార్టీ కథ అంతా, ఇవాళ పైసలు సంపాదించినంటే ఇంత పెద్ద రాజకీయం, పాలు పూలు ఈ పండ్లన్నీ అంటే మీరు చేయబట్టే కదా సార్, అట్లా పార్టీ మారుతున్నా అని చెప్పి మల్లారెడ్డి డైలాగ్ కొడతాడు. కేసీఆర్ గెలవరా, తెలంగాణ ఉద్యమకారుడు సాగునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చింది సారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, తనకు మినిమం తెలియదా, కేంద్ర పదవులు కూడా అనుభవించినటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే కేవలం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని జోకడానికి మాత్రమే ఎమ్మెల్యేలు పనికొస్తారు. ఏ టైంలోనూ పార్టీ మారవచ్చు, అది పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. పార్టీ మారేటటువంటి ప్రతి వ్యక్తి లిస్ట్ నా దగ్గర ఉంది, ఎవరెవరు పార్టీ మారుదాం అనుకుంటున్నాడు, ఎవరెవరు ఢిల్లీకి పోతా ఉన్నాడు, ఎవరెవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుస్తా ఉన్నారు, ఫోన్ లో ఎవరెవరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు, ఎవరెవరు కాంగ్రెస్ నేతలతో ప్రతిరోజు కలుస్తా ఉన్నారో డేటా మొత్తం నా దగ్గర ఉంది. ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే సింపుల్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా పోతున్నారు, ఏ విధంగా పోతున్నారు అంటే, మీరు ఒకవేళ నిజంగా పార్టీ మారాలనుకుంటే, బీఆర్ఎస్ పార్టీ మీకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇదే మల్లారెడ్డి మేడ్చల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మల్లారెడ్డి గనక ఈ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోతే మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతాడు. అప్పుడు ఏం చేయాలా, మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ నుండి మల్లారెడ్డి పోటీ చేస్తాడు. అప్పుడు ఏమైతే మళ్ళీ ఎన్నికలు వచ్చి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలమైతుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేడ్చల్లో గెలిచే అవకాశం ఉంటుంది అనేటటువంటి కోణంతో కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలంటూ కూడా కేసీఆర్ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. మీరు పార్టీ మారితే
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేదు పార్టీలే మారుతాం, పార్టీలే చేంజ్ అవుతాం, పార్టీలకు రాజీనామా చేస్తామంటే చూస్తూ ఊరుకోను. ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా, సుప్రీంకోర్టులో కూడా చాలా క్లియర్ గా నేను పిటిషన్ దాఖలు చేసిన, వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసేయండి, వీళ్ళ అర్హులు కాదు, మా పార్టీలో గెలిచి పక్క పార్టీలోకి ఎట్లా పోతారంటూ కూడా కేసీఆర్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిండు. కానీ మన పాయింట్ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఒక పాయింట్ మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, ఇదే కేసీఆర్ 2018కి సంబంధించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది గెలిచారు, దాంట్లో 12 మందిని పశువులను ఉన్నట్టుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కు వాస్తవాన్ని చెప్పాలంటే మాట్లాడడానికి 1% అర్హత లేదు. కానీ పాపం బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. మళ్ళా ఇంకోటి ఏంటి, ఇదే కేసీఆర్ కు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు చాలా క్లియర్ గా ఇటు అనాలిసిస్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఒకటి చెప్పారట, రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీని తీసేసిండో, అంటే తెలంగాణ ఉద్యమ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీ చక్రం తిప్పింది, అలాంటి పార్టీని తీసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అంటూ తెరపైకి తీసుకొచ్చిండో, అంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం దోచుకొని జాతీయ పార్టీ పెట్టేటటువంటి ఎత్తుకు ఎదిగింది కేసీఆర్. అంటే మొత్తం ప్రజల సొమ్మే కదా. ఇది కూడా ఒక ఆలోచన వచ్చింది పబ్లిక్ కి, అంటే కేసీఆర్ ఈ కుటుంబ పార్టీ, కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతి కుటుంబం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడానికి, పార్లమెంట్ ఎన్నికలలో 1 సీటు రాకపోవడానికి కవిత మూల కారణం. ఈ కవిత ఏం చేసింది, ఢిల్లీ లిక్కర్ దందాలో, లిక్కర్ పాలసీలు అని చెప్పి ఓబెరాయ్ హోటల్లో దందాలు చేసి సుమారు 750 కోట్ల రూపాయల దందా చేస్తే తీసుకుపోయి టీఆర్ జైల్లో పెట్టిరు. దాదాపు మార్చి 15వ తారీఖు అరెస్ట్ అయితే ఈ రోజు నాకు తెలిసి 28వ 27వ తారీఖు, అంటే సుమారు 100 రోజులు దాటిపోయినాయి. 100 రోజులైనా అక్కడ రాలే. అంటే తెలంగాణ ప్రజలు ఏకంగా ముఖ్యమంత్రి బిడ్డ తప్పు చేసినా కూడా కేసీఆర్ ఏమనలే, వాళ్ళ బిడ్డనే తప్పు చేసింది, వాళ్ళ బిడ్డనే దండ చేస్తా ఉంటే ఇంకా ఇలాంటి పార్టీ మనకెందుకు, ఇలాంటి ముఖ్యమంత్రి మనకెందుకు, కుటుంబం మొత్తం అవినీతి కుటుంబమే అని చెప్పి ఇట్లా కూడా బుద్ధి చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కేసీఆర్ 1 సీట్ రాలా. ఇప్పుడు పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి అంశం ఒకటే, ఒకవేళ మీరు పార్టీలు మారితే, నాకు చెప్పకుండా పార్టీ మారినా పర్లేదు, కానీ మీరు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయండి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలలో నువ్వు గెలుస్తావా లేకపోతే నా పార్టీ గెలుస్తావా చూద్దామంటూ కూడా కేసీఆర్ స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చినట్ట. ఎందుకు వార్నింగ్ ఇచ్చిన, వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏందో 2 రీజన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇదే మల్లారెడ్డి అయినా, దానం నాగేంద్ర అయినా, కడియం సిఆర్ అయినా వీళ్ళు ఏం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. ఎవరికైనా చూడండి భయ్, ఎవరికైనా వ్యక్తిగత సంబంధాలతోటి నాకు తెలిసి ఒక 30 నుండి 40% ఉంటుంది, కానీ 60 నుండి 70% పార్టీ వైజ్ ఉంటది. ప్రజలు ఎవరిని కూడా పార్టీలపైన, పార్టీ గుర్తులపైన ఓట్లేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో అది డిఫరెంట్ మళ్ళా. కానీ ఈ ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇది ఖచ్చితంగా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి స్థాయిలో పార్టీల గుర్తులపైన ఓటేసి గెలిపిస్తారు. కాబట్టి వీడు కడియం శ్రీహరి అయినా, మల్లారెడ్డి అనేటోడైనా, ఇది దొంగన కొడుకులు మొత్తం కూడా, ఈ దుర్మార్గులంతా కూడా మొత్తం పార్టీ పైన గెలిచిన వాళ్ళే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలా, ఫస్ట్ ఆ పార్టీకి రాజీనామాతో పాటు మీ ఎమ్మెల్యేల పదవికి కూడా రాజీనామా చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీని గెలిచే మునగాళ్ళ కాదా, మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిచిన మునగాళ్ళ కాదా అనేది ఒక డిఫరెన్షియేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ చెప్పేది అదే, సిగ్గు లేకుండా ఎట్లా పోతారు పార్టీలోకి, ఏ విధంగా పోతారు అంటే, అధికారం కేసీఆర్ అధికారంలో ఉన్నాడేమో, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడేమో కేసీఆర్ దేవుడు గొప్ప మేధావి, ఇటువంటి మనిషే లేడని గప్పాలు వచ్చారు. కేసీఆర్ అధికారం పోవడంతోటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చినప్పుడు సిగ్గు శరం ఇజ్జత్ మానం లేకుండా ఆ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు సిగ్గు లేకుండా ఆ పార్టీని మారుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్ కేసీఆర్ కి అప్పుడు బుద్ధి లేదు, ఇప్పుడు కేసీఆర్ కొద్దిగా బుద్ధి వస్తుంది. కాబట్టి ఆ పార్టీని కొంచెం కాపాడే ప్రయత్నం చేయండి, కేసీఆర్ కి అండగా నిలబడే ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ 2% అయినా. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సుమారు 71 మంది, కేసీఆర్ కు 33, ఇక భారతీయ జనతా పార్టీకి 8, ఎంఐఎం కు సేమ్ 7. ఇదే కేసీఆర్ ఇంకో కొత్త ఉపాయం ఏం కట్టింది ఎరికేనా, 6 నెలల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చెప్పి గప్పాలు కొడుతుంటారు సారు. నిజంగా కేసీఆర్ కి ఏమైనా మెంటల్ ఖరాబ్ అయిందో, లేకపోతే ఏమన్నా దావకాన పోతుండేమో అర్థమవుతుంది. ఎర్రగడ్డ గిట్లా ఏమైందో సార్కు, 71 మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏమంటాడు సారు, కాంగ్రెస్ కి సంబంధించిన ఒక కీలక నేత నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనకు టచ్ లో ఉన్నా, కాంగ్రెస్ నుండి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. అప్పుడు ఏమైతుంది, సింపుల్ గా కాంగ్రెస్ నుండి 20 మంది బీఆర్ఎస్ కు వస్తే ఈ 30 + 20 53 అవుతున్నాయి. 53 ప్లస్ భారతీయ జనతా పార్టీతో కేసీఆర్ కొలాబరేషన్ పెట్టుకుంటే 63 లేదా 62 సంథింగ్ అయితే 60 కంటే పైన డిజిట్ వస్తుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈజీగా ఫామ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు ఏమైతుంది, సింపుల్ గా 51 అవుతుంది ఏది కాంగ్రెస్ పార్టీకి,
కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో కేసీఆర్ ఈ ఉపాయం కట్టినట, కానీ ఈ ఉపాయం ఏం పెద్దగా సక్సెస్ అయ్యేటటువంటి రీతిలో లేదు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. చూడాలా కేసీఆర్ ఇంకా ఏ విధంగా ముందుకు పోతాడో. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి కారణం కేటీ రామారావు, మరోవైపు హరీష్ రావు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నాయి. ఇటు కేటీ రామారావుకు హరీష్ రావుకి ఇద్దరు కూడా శాత కాకపోతే రాజీనామా చేయండి సన్నాసులారా అని చెప్పి కేసీఆర్ తిట్టిండు అనేటటువంటి కోణాలు కూడా బయటపడుతున్నాయి. అంటే కొద్దిగా తిట్టిండట లోపల చాలా ఇద్దరిని పిలిచి. ఎందుకంటే కేటీ రాముడు ఇది చేసిన కథ అంతా ఇంత కాదు, నోటి దూలా ఇష్టం ఉన్నాడు మాట్లాడు, ఫైర్ మాటలు, ఓ ఇక పెద్ద కథ కేటీఆర్ది. ఫోన్ చేస్తే లేపాడు సారు, అలా పిఆర్ఏ ఉంటాడు తిరుపతి అని చెప్పి, ఆయన పెద్ద తీసుమార్కాన్ ఆయనే. ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇయ్యారు సారు. ఆఖరికి కేటీ రామారావు దగ్గరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా లేపాడు కేటీఆర్. ఓ పెద్ద వాన్షి లెక్క, కేసీఆర్ కంటే పెద్ద లెవెల్లో ఫీల్ అవుతాడు సారు. ఏం చేయాలా, సింపుల్ గా ఈ కేటీఆర్ అనే వ్యక్తిని తీసేయాలనేటటువంటి ఆలోచనకు వచ్చిన బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అందరూ కూడా మూకముడికి ఒకటే మాట, కేటీఆర్ చేయబట్టి పార్టీ మొత్తం భూస్థాపితానికి అయ్యేటటువంటి దశకు వచ్చింది, విని తీసేయాలి. ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా క్లియర్ కట్ అంశాలు వినబడుతున్నాయి. సో చూడాలా కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడనేది. థ్యాంక్ యూ సో మచ్.